హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి రీసెంట్ గా వచ్చిన మనకి అప్డేట్స్ ఏంటి, కాంగ్రెస్ గురించి అసలు జాబ్ క్యాలెండర్ అనేది ప్రొవైడ్ చేయడం మనకు జరిగింది, అసలు కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి. కొన్ని అర్హతలు ఉంటాయి, ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అవును. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు రావాలి మాకు కావాలంటే ఎట్లా కుదురుతుంది? మరి పథకం పెట్టిందే అందరికి ఇవ్వాలని కదా. అందరికి ఇవ్వాలని అంటే మేడం, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు బిలో పావర్టీ లెవెల్లో ఎక్కువ ఉన్నారు, మేమున్న బిలో పావర్టీ లైన్లో తక్కువ ఉన్నారు అంటే ఆడ చూస్తారు కదా క్రైటీరియా. చూసినా కానీ మనకి ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా ఇట్లా రూల్స్ ఉంటాయని చెప్పేసి. ఖచ్చితంగా అనుకోవాలి కదా మేడం, అనుకోవాలి కదండి. ఇవాళ రేషన్ కార్డు ఉంది, ఇవాళ చిరంజీవి గారికి రేషన్ కార్డు ఇవ్వమంటారా? అంటే ఇప్పుడు నాకు రాలేదు అని అంటే కుదురుతుందా? సో ఎవరెవరిని ఏ క్యాడర్లో తీసుకోవాలి, ఏ కోవలో తీసుకోవాలో చూసే చదువుతా ఉంది. ఆ విషయంలో ఖచ్చితంగా మళ్ళీ విధానాలు ముందుకొస్తాయి. ఇప్పుడు ఒకటండి, ఏదన్నా జరిగితే నిజంగా మేము ఇవ్వలేకపోతే ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు రోడ్డు మీదకి వస్తారు, ఆటోమేటికల్గా వ్యతిరేకత ఉంటుంది. అట్లాంటి ఏమి లేవు, కేవలం కడుపు మంటతో ప్రతిపక్షాలు చేస్తుందే తప్ప ఎక్కడ కూడా అట్లాంటి వ్యతిరేకత లేదు. ప్రజలందరూ ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉన్నారు. వచ్చే వాళ్ళకి వస్తుందనే ఆశ ఉంది, ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనే తపన ఉంది. కనుక ఎక్కడ కూడా మేము ఫెయిల్ అయ్యే అవకాశాలు. సో ఇంకా మనకి ఆగస్ట్ లో చేస్తాము, అన్ని పథకాలు ఇచ్చినట్టుగా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కదా మేడం. సో అవి నిజంగానే చేయబోతున్నారా? 100% మేడం. ఆగస్టు 15వ తారీఖు లోపల ఇప్పుడు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు రిటర్న్ రాగానే 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ చాలా పెద్ద టాస్క్ అండి. అది నిజంగా అది చేసిన వాళ్ళు హీరోలు ఈ రాష్ట్రానికి. ఇది నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంది. ఇప్పటికే రైతు బంధు అందరికి రుణమాఫీ పడి ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు, మీ ఛానళ్ళల్లో కూడా రాయాలి, మంచిగా రాయండి. ఓకేనా మేడం? ఖచ్చితంగా రైతులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ, జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులు, మొన్న జరిగిన డిఎస్సి కావచ్చు, ఇక ముందు రాబోతున్నటువంటి అనేక ఉద్యోగాలలో కూడా నిరుద్యోగులందరూ పార్టిసిపేట్, ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, తదితర విషయాలు ఉక్కు పాదంతో, ఉక్కు సంకల్పంతో ప్రతిరోజు ఒక దగ్గర పడుతున్నారు. అంటే ఎంత డేగ కళ్ళతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు. ఏదో జరగని నాకేందని చెప్పేసి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదండి, ప్రజల ముఖ్యమంత్రి. కాబట్టి 100% ప్రజలకు మంచి జరుగుద్ది, చేస్తాడన్న నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. కానీ బయట జనాల వ్యూ ఎలా ఉందంటే, మనకి గత ప్రభుత్వం చూసుకుంటే పాత సీఎం మన కేసీఆర్ గారు మనకి కలవకపోయినా, మనకి అసెంబ్లీకి వచ్చి కలవకపోయినా మనకి అమృతం పోసారు. అదే రేవంత్ రెడ్డి గారు కలిసినా గానీ ఏం చేయట్లేదు అన్నట్టుగా జనాల తీరు ఉంది. నేను ఏమంటారు మేడం, అప్పు చేసి పెట్టేవాడు ఎప్పటికైనా మోసగాడే. ఉన్న దానిలో సదరి వనరులను అభివృద్ధి చేసి ప్రజలకు ఏది అవసరం, ప్రజలను దీర్ఘకాలిక దృష్టితో మీరు చూస్తారు కదా. రేవంత్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు అయ్యే వరకు తెలంగాణ పరిస్థితులు ముఖ కవలికలు మారిపోతాయి, చాలా మార్పులు వస్తాయి. ఇలా RRR విషయంలో కావచ్చు, ఇండస్ట్రియల్ విషయంలో కావచ్చు, ఫ్యాక్టరీల విషయంలో కావచ్చు, చాలా డెవలప్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఐటీ విషయంలో కూడా శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళారు అమెరికాకు. సో ఐటీ రంగంలో కూడా పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. దాన్ని కూడా క్యాచ్ చేసుకోవడానికి మన కేటీఆర్ గారు పొద్దున్నే ఏదో నేను చూసాను, దాంట్లో నేను వెళ్ళి పెట్టి వచ్చిన మీటింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెట్టుబడులు తెస్తున్నారని చెప్పి. కనుక అట్లా ఉంటుంది. అది అంతా జరగదు మేడం. 100% ఎవరి ప్రభుత్వంలో ఎవరు చేసింది వాళ్ళే గొప్ప, అంతే. ఓకే. సో మీరు చూసినట్టుగా ఇప్పుడున్న 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మీకు పర్సనల్ గా ఏది బాగా అనిపించింది? మేడం, పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటే ఒక అభివృద్ధి ప్రతాన్ని ఎన్నుకొని, అంటే కేవలం మేమేమనుకుంటున్నాం అంటే అభినవ రాయల్ అని చెప్పుకునే వాళ్ళం రాజశేఖర రెడ్డి గారిని. సో రాజశేఖర రెడ్డి గారి పథం ఏదైతే ఉందో, అంటే ఆయన వేలో, ఆయన మార్గంలో ప్రజలకు దగ్గర కావడానికి కావాల్సిన ప్రతి ప్రాజెక్టును ఎన్నుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఇవాళ నిజంగా ప్రతిపక్షాలన్నీ అసలు రైతు రుణమాఫీ జరగదయ్య బాబు, అది మోసమయ్య బాబు అని చెప్పారు. సో అట్లాంటి పరిస్థితుల్లో జరగలేదా మేడం? సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని పరిస్థితులలో కూడా అన్నిట్లలో రేవంత్ రెడ్డి గారు 100% ముందుకు పోతా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రతిదీ నచ్చుతా ఉంది. ప్రతిదీ కూడా ప్రజలలో 100% ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఖచ్చితంగా వ్యతిరేకత నుంచి, అంటే ఆ ప్రభుత్వం మాకొద్దు, ఆ పాలన మాకొద్దు అనే నుంచి ఈ పాలన కావాలనుకున్నప్పుడు ఈ పాలన ఎందుకు పాటు చేసుకుంటారు మేడం? దీన్ని 100% హక్కున చేర్చుకొని ప్రతి ఒక్క కడపకు రేవంత్ రెడ్డి గారి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతాయి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రంలో మీకు మెయిన్ ప్రత్యర్థి ఎవరు అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ? ఇప్పుడు మేడం, బీఆర్ఎస్ బీజేపీ అంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది,
సో బీజేపీ కూడా దానికి చిన్న తమ్ముళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటైపోతారు అనేది మనం చెప్పలేము. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పని అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఊవెత్తున లేద్దామని ఏదైతే తయారవుతుందో బీజేపీ ప్రత్యామ్నాయం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన పక్కన ఎవరు ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు చేసినటువంటి అహంకార పూరిత ధోరణిలు కావచ్చు, ఎంతమంది వచ్చి ఇందులో చేరుతున్నారో మీరు చూస్తున్నారు. అందులో ఎంతమంది మిగులుతారో కూడా మనం చెప్పలేం. కనుక ఖచ్చితంగా ప్రత్యర్థి బీజేపీ అనే అనుకోవచ్చు. బీజేపీని కూడా మనం ఎదగనివ్వం. ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి దేశ లెవెల్లో అరాచక శక్తుల విషయాలలో ప్రజలను ఏ రకంగా అది చేస్తూ ఉన్నారో మీరు చూడొచ్చు. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంతకాలం జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఇవాళ వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఎక్కడ జరగాలి మేడం? కేవలం చట్టసభల్లో, పార్లమెంటులో 341 ఆర్టికల్ ప్రకారంగా అక్కడ జరిగి వాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేసి సుప్రీంకోర్టుకు పంపించి అమెండ్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ జరగకుండా చాలా విచిత్రమైన ధోరణి అది. సుప్రీంకోర్టు ద్వారా ఒక మాట చెప్పించి దాన్ని ఏదో చట్టం చేసామని అనుకుంటున్నారు. కానీ అది అట్లాంటి చెల్లవు. అంటే ఇవి ఏమవుతుందంటే ప్రజల మధ్యలో విచ్ఛిన్నం, జాతుల మధ్యన వైరం, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి మేడం? విచ్ఛిన్నకరమైన పరిస్థితులే కదా. అంటే అట్లాంటి తోవలో పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అన్ని రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా సమాజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని దుర్వినియోగం చేశారనే టాక్ అయితే మనకి బయట ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? చేస్తున్నారు కదా మేడం. ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద పోలీసులతో ఎంక్వైరీ చేయించారు. ఏం జరుగుతుంది చూస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్ అట్లాంటి వ్యవహారాలలో రాష్ట్రం ఎంత నష్టపోయింది అంటే ఎట్లాంటి ఒక పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎలాంటి చీకటి రాజ్యం నడిపించారో చూసారు కదా. ఇప్పుడు అట్లాగే కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి కావచ్చు. సో మన జరిగినటువంటి పేరు కవిత గారు ఉన్నారు కదా, ఆ మద్యం కుంభకోణ విషయంలో కావచ్చు, రాష్ట్రం నుంచి ఏం జరిగింది, ఇవన్నీ కూడా కూపిగా లాగి ప్రతిదీ క్షుణ్ణంగా స్కాన్ చేసి ఒక భూతద్దంలో ఏదైతే వాళ్ళ తప్పులు జరిగినాయో వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నిన్న రాత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. దళిత బంధు మీద ఏదైతే ఇచ్చారో దళిత బంధు ఇచ్చిన యూనిట్లు ఎక్కడున్నాయి? అది కూడా బడ్జెటే కదా. ఇవాళ ఎన్ని కోట్లు, సరే బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది వెళ్ళిపోయింది, అది కాదు. బీఆర్ఎస్ పార్టీ పాలన చేసి వెళ్ళిపోయి అప్పులు మిగిల్చింది కాబట్టి అప్పుల కోసం అయితే మేము సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. సో ఖచ్చితంగా ఎవరి దగ్గర రైతు బంధు యూనిట్ ఉంది, దళిత బంధు యూనిట్ ఉంది, ఆ దళిత బంధు యూనిట్ ఉందా, అమ్ముకున్నా కూడా మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి. అంటే ఇట్లాంటివన్నీ రీఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో అర్హత ఉన్నోని కాకుండా ఎవరు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నోనికే ఇప్పిస్తాం. సో ఇట్లాంటిదంతా కూడా ఒక మంచి పాలన ప్రభుత్వం స్టార్ట్ అవుతున్నట్టే కదా. సో రివెంజ్. సో మనకి డ్రగ్స్ అనేవి చాలా చూస్తున్నాము, రేప్ కేసెస్ లాంటివి కూడా చూస్తున్నాము. సో వాటి గురించి పోలీస్ సిబ్బంది కానీ రేవంత్ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మేడం గారు, ఇప్పుడు పొద్దున్నే చూసాం, నిన్న ఒక కిడ్నాప్ జరిగింది, ఇవాళ కిడ్నాప్ జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన 10 గంటల్లోనే, పోలీస్ స్టేషన్కి ఇచ్చిన 10 నిమిషాల్లోనే రెండిట్లను పట్టుకోవడం జరిగింది. అంటే పోలీస్ ప్రభుత్వం అయితే పనిచేస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ ఇంకా డేగ కన్నుతో పనిచేయాలి. అసలు ఇవి జరగకూడదు. జరిగిన వాటిని ఏదో పట్టుకోవడం అని కాదు, అసలు జరగకుండానే చూసుకోవాలి. సో అది స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తుంది. ఇదంతా గత ప్రభుత్వం పొద్దు నిద్రలో ఉండి వ్యవస్థను అంతా పెంచి పోషించినప్పుడు అది 10 నెలల్లో పొమ్మంటే పోదు. మాకు సమయం అవసరం కాంగ్రెస్ పార్టీకి. ఆ సమయంలో ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా సమూలంగా అసలు అవినీతి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏ మాఫియానైనా ఖచ్చితంగా తుడిచేస్తారు. సో ఫర్దర్ గా మీరు ఏమైనా మీకు పర్సనల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా మీరు ఏమైనా సోషల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేశారా? చేస్తాం మేడం, చేస్తాం. ఖచ్చితంగా చాలా ప్రోగ్రామ్ చేసాం. అంటే మొన్న గతంలో చెప్పుకోండి, కరోనా విషయంలో కావచ్చు, తర్వాత ఇప్పటికి కూడా నేను మ్యాక్సిమంగా నా జీవితంలో రాజకీయం కంటే కూడా నేను సోషల్గా ఎక్కువ ఇష్టపడతా ఉంటా. ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా, అది భూ సమస్య కావచ్చు, లేకపోతే దళితుల మీద దాడులే కావచ్చు, దళితులనే కాదు ఏ బీదోడి మీద కూడా ఉన్నోడు ఎవడు దాడి చేసినా, ఎవడు అన్యాయం చేసినా మేము ఊరుకోం. అవతలోడు ఎంత పెద్దోడనే కావచ్చు. సో ఖచ్చితంగా ప్రజాసేవ అంటే మాకు చాలా ఇష్టం. అట్లా అని మా నాన్నగారి పేరు మీద కూడా ఒక ట్రస్ట్ ఉంది, చెల్లిమల్ల సామ్యుల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి. సో వాటి మీద మేము ప్రజలకు కావాల్సిందంతా కూడా మేము ముందుకు ఇస్తూ ఉంటాం. దాని ప్రజల సేవలో ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఖచ్చితంగా దాని అంటే నాకు చాలా ఇష్టం, ఆ సేవ అంటే. సో మీరు ఇంత పెద్ద స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడే ఉంటారు. సో దీనికి బ్యాక్ బోన్ గా మీకు రోల్ మోడల్ ఎవరంటే ఎవరని చెప్తారు?
రోల్ మోడల్ అంటే మేడం బెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ నా హీరో రోల్ మోడల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే నిజంగా ఆయన ఏ స్టేజ్ నుంచి ఎక్కడ ఉండి ఎంత కష్టపడి కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి ఏ రకంగా అయితే ఈ దేశం నాకు కావాలని ఇలా మనం కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నటువంటి ఈ స్వేచ్ఛకు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కే కదా మేడం. సో అట్లాంటి దాన్ని నాకైతే ఫస్ట్ రోల్ మోడలు ఆయన. తర్వాత నేను నిజంగా రాజకీయంలో బాగా చూసి నేర్చుకున్న వ్యక్తులలో రాజశేఖర రెడ్డి గారు. అంటే రియల్గా ఈజ్ ద గ్రేట్ 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 అభినవ రాయలు అంటుంటాం. నేను కూడా ఆయనకి ఎప్పుడైనా నివాళులు అర్పించాలన్నా ఆయన గురించి రాయాలన్నా అభినవ రాయలు. రాయలు అంటే ఎవరండి? ప్రజల గురించి ఆలోచించిన వాడు రాయలు. కనుక అట్లాంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్లో. పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలా మంది నేను అభిప్రాయంగా ఆదర్శప్రాయంగా చేశాను. ఓకే, సో ఆఖరిగా మీరు యాజ్ ఏ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా వ్యూవర్స్ కి మా ఛానల్ తరపున ఏమని చెప్పాలనుకుంటున్నారు, ఏమేమి మార్పులు చేయబోతున్నారో ఒక మాటలో చెప్పండి. మేడం గారు నిజంగా ఈ జేఎస్డబ్ల్యూ అండ్ జేఎస్ స్వరాజ్, సో నిజంగా ఛానల్ ప్రేక్షకులకు వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజల కోసమే పుట్టింది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ మధ్య జరుగుతున్నటువంటి సోనియా గాంధీ త్యాగాలు కావచ్చు, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాటాలు కావచ్చు. అంటే ఇది కేవలం ఇప్పుడు గుడి కడితే కొద్ది మందికి లాభం, బడి కడితే చాలా మందికి లాభం అని అంబేద్కర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పాలసీ కూడా మనకి ఈ గుడులు వీటన్నిటికంటే కూడా బడులు, సమాజ హితం, మనం పేదలకు ఏం చేస్తున్నాం, ఇవాళ దళిత జాతిని ఒక రకంగా ఉన్నతమైన స్థానాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, లేకపోతే ఇందిరమ్మ వాడలు, రాజు నగర్లు అని చెప్పేసి పెద్ద పెద్దగా పెట్టి చేసిందే వాళ్ళు. అంటే ఉన్నత వర్గాలను కాకుండా అట్టడుగునున్నటువంటి దళిత, బహుజన, పీడిత వర్గాలను పైకి తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజలు కూడా కాంగ్రెస్తో పాటే ఉండాలి. కాంగ్రెస్ పార్టీగా మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి, మేము మెప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు అందించి ఇలాంటి కాంగ్రెస్ పార్టీతో ముందుకు పోవాలని తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన లేటెస్ట్ ఎపిసోడ్ విత్ పొలిటీషియన్. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.